సమాజ సమగ్ర అభివృద్ధికి విద్య ప్రాముఖ్యత గురించి చంద్రబాబు నాయుడు విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని, ఏడాది కాలంలోనే చంద్రబాబు నాయుడు 16,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉపాధ్యాయులుగా నియమితులైన వారే నేడు అనేక పాఠశాలల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. యువనేత లోకేష్ మంత్రిగా విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువచ్చి వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తున్నారని చెప్పారు. మంత్రి నిమ్మల విద్యార్థులతో కలిసి వారితో పాటు భోజనం చేశారు. మీ అందరితోటి కలిసేటువంటి అవకాశం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత, విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం కాదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది అని అంటే అది ఒక్క విద్య ద్వారా మాత్రమే వస్తుంది. అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో, అటువంటి విద్యను అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఈరోజు నారా లోకేష్ బాబు గారి వరకు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా మంచి చదువు రావాలని అంటే ఖచ్చితంగా టీచర్లు ఉంటేనే మీకు సాధ్యమవుతుంది. టీచర్లు లేకుండా మీరు స్కూల్కి వచ్చినా, పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు లేకపోయినా, 2-3 క్లాసులకు కలిపి ఒకే టీచర్ మీకు బోధించినా మనకి ఆ లెసన్ అర్థం కాదు, చదువు అవ్వదు. తద్వారా మన భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 5 సంవత్సరాల ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాల. కానీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 16,350 టీచర్ల పోస్టులను ఈరోజు భర్తీ చేసాము అని అంటే విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించాలనేటువంటి దృక్పథం ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.